హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్ అలాగే డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ఈరోజు అయితే వీకెండ్ ఇది. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజుది. సాటర్డే రోజు నేను ఏమి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఈరోజు అయితే శనగల కూర చేసుకుంటున్నాను. బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిరపకాయలని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దానిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని కూడా వేసుకొని టొమాటోస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసేసి శనగల్ని, బంగాళదుంపల్ని కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. శనగల్ని ముందుగానే నానబెట్టుకున్నాను, అందువల్ల ఒక 6 విజిల్స్ని పెట్టుకున్నాను. ఒకవేళ నానబెట్టుకోకపోతే శనగలు ఉడికేంత వరకు కుక్కర్లో పెట్టుకోండి. ఇక్కడ బంగాళదుంపలకి పీల్ తీసేసి ముక్కలు చేసేసుకున్నాను. ముందుగా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని బంగాళదుంపల్ని వేసుకొని కలయి తిప్పుకుంటున్నాను. కలయి తిప్పుకొని ఒక 5 మినిట్స్ అలాగా మనం మగ్గించుకున్నాము అంటే ఉప్పు, కారం అనేది బంగాళదుంపలకి పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగలను కూడా వేసుకోవాలి. మనం బంగాళదుంపలు ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది వాటికి. లేదు అంటే కూర తినేటప్పుడు చప్పగా అనిపిస్తాయి బంగాళదుంపలు. అందుకని ముందుగానే బంగాళదుంపలు వేసేసుకొని ఆ తర్వాత శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకొని కలయి తిప్పుకోవాలి. కలయి తిప్పుకొని మనకి కూర అనేది చిక్కగా కావాలి అంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం నీళ్ళుగా, కొంచెం వాటర్ కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా చిక్కగా వచ్చింది, అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము అంటే శనగలకు కూడా ఉప్పు, కారం అనేది పడుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. నేనైతే శనగల కూరని ఇలానే చేసుకుంటాను. వీటిని చనా మసాలా కూర కూడా అంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఉడుకు పడుతుంది. ఒకసారి మనం కింద కలయి తిప్పుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ పూరీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను పూరీ కర్రతోనే పూరీలు చేసుకుంటాను. ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చోలే మసాలా మనకి షాపులో దొరుకుతుంది. చోలే మసాలా పౌడర్ అది తెచ్చుకొని వేసుకున్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడ ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు, ఒక చోలే మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక స్పూనున్నర, అంటే చిన్న స్పూన్తో అయితే స్పూనున్నర, నేను ఆ పెద్ద స్పూన్తో అర స్పూన్ తీసుకున్నాను. అర స్పూన్కి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అది వేసుకొని బాగా కలయి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము అంటే చోలే మసాలా కర్రీ రెడీ, శనగల కూర రెడీ. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. ఈ కూరలో మనం చిటికెడు షుగర్ వేసుకున్నాము అంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా వేసుకొని కలయి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాము అంటే చోలే మసాలా కూర రెడీ. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వ్ చేసుకోవటమే. నేను ఇది చేస్తూనే పక్కన ఆయిల్ పెట్టుకొని పూరీకి రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ బాండీలో నూనె పోసుకొని హీట్ చేసుకున్నాను. పూరీలు కూడా రెడీ అయిపోయాయి. క్రిస్పీగా పూరీల్ని తయారు చేసుకున్నాము. పూరీ చనా మసాలా కూర రెడీ అయిపోయింది.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చేసి మా సాటర్డే బ్రేక్ఫాస్ట్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.